ఏళ్ల లోపున్న ఒక సినిమాకి హీరోను రాజకీయ నాయకుడు క్రీడాకారుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడని తెలియగానే అరే ఇంత చిన్న వయసులో చనిపోయారని ఆవేదన చెందుతూ అదే మన సన్నిహితులైతే ఆందోళన చెందుతూ ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితులను తమకు అన్వయించుకుని ఒత్తిడి పెంచుకుంటున్నారు. టెస్టుల కోసం ఆసుపత్రులు బాట పడుతున్నారు. కొందరు నేరుగా డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళిపోతున్నారు. వీరిలో సిటీ యాంజియోగ్రామ్ చేయాలని కోరుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అప్రమత్తత పేరుతో ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ నిపుణులు చెప్తున్నారు. అసలు గుండె పరీక్షలు ఎప్పుడు అవసరం, సిటీ యాంజియోగ్రామ్ ఎవరు చేయించుకోవాలన్నటువంటి వార్తని మంచి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణవాయువు విషమిస్తోంది అంటూ దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో విశాఖ, విజయవాడ WHO ప్రమాణాల కంటే 8 రెట్లు అధికంగా ధూళికణాల సాంద్రత. CREA గణాంకాల వెల్లడి. పీల్చే గాలి విషతుల్యం అయితే ప్రాణకోటి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ప్రఖ్యాత వైద్య జర్నల్ లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి 10 మహానగరాల్లో నిత్యం 7% అకాల మరణాలకు కలుషిత గాలే కారణం. ఇప్పటి వరకు వాయు కాలుష్యం అంటే మహానగరాలకు పరిమితం అనుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి చిన్న పట్టణాల్లోనూ మొదలైంది. రాష్ట్రంలో వాయు నాణ్యత అంతకంతకు దిగజారిపోతుంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ గణాంకాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్లోనే దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో టాప్ 10లో విశాఖపట్నం 6 రోజులు, విజయవాడ 3 రోజులు నిలిచే. రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు 30 రోజుల వ్యవధిలో టాప్ 67లో కనీసం 5 సార్లు ఉన్నాయి. జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్టు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. దేశంగా 2026 నాటికి 131 నగరాల్లో ఈ పరిస్థితులు ఉంటాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అన్ని మూలాలు జల్లెడ పట్టే